గారు పాడిన పాట కీరవాణి గారు చాలా అద్భుతంగా సంగీతం ఇచ్చారు. మరి బాహుబలి RRR రేంజ్లో ఉంది సినిమా. ఆ రేంజ్లో పాటలు కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ సెకండ్ హాఫ్లో అక్కడ జరుగుతుంది ఫైట్ చాలా బాగుంది. ఢిల్లీలో అక్కడ జరిగింది. VFX బాగున్నాయి. VFX గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. సముద్రంలో దూకడం మునగడం అది కూడా చాలా కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేయడం చాలా గొప్ప విశేషం. ప్రభాస్ గారినే చూసాం ఇన్ని రోజులు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటారా అని చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించింది. పాట ఒక మంగ్లీ గారు పాడిన పాట మాత్రం దాంతోనే జోష్ వచ్చింది అందరికీ. థియేటర్ అంతా ఊగిపోయింది. ఇట్లా మంగ్లీ గారి పాట రావడంతోనే ఊగిపోయింది సార్. అదొకటి నాకు బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ గారికి, మరియు కీరవాణి గారికి, క్రిష్ గారికి, జ్యోతికృష్ణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై పవర్ స్టార్. ఈ గిట్టపేయడానికి రీజన్ ఏంటంటే తెలుగోళ్ళు మనం తెలుగోళ్ళ గురించి తెలుగోళ్ళు ఇప్పుడు అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఒక తెలుగోడు, ఒక పేదోడు అందరూ చూడాలి, అందరూ వెళ్ళి చూడాలి. ఎందుకంటే కథ అంత బాగుంది. ఈ స్టోరీ ఎవరికి తెలియదు కదా. తెలుగోడు హరిహర వీరమల్లు ఎవరండి? హరిహర వీరమల్లు మన తెలుగోడు, తెలంగాణోడు, మన తెలుగోడే, మన తెలంగాణోడు హరిహర వీరమల్లు. కాబట్టి హరిహర వీరమల్లు గురించి తెలుసుకోవాలి. చరిత్ర ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఈ చరిత్ర తెలుసుకోవడం అందరూ తెలుగు చరిత్ర. ఇది రాజకీయం గురించి కాదు. ఇది ఒక స్టోరీ పరంగా వెళ్తే సోషియో ఫ్యాంటసీ సినిమా ఇది. బాహుబలి ఒక రాజమౌళి గారు సినిమా చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇంత మంచి కథను పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇమేజ్ హీరో చేయడం ఒక గొప్ప విశేషం. ఎందుకంటే ఒక స్టార్ ఇమేజ్ కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తారండి? ఆయనకు ఏం అవసరం? కాకపోతే ఈ సినిమాలో కథ బాగుంది కాబట్టి ఎంచుకున్నాడు ఆయన. ఈ కథ స్టోరీ బాగుంది. హరిహర వీరమల్లు చరిత్రలో నిలిచిపోయే సినిమా, ఒక బాహుబలి రేంజ్లో ఉంది కాబట్టే ఎంచుకున్నారు. ఈ సినిమాలో కీరవాణి సంగీతం చాలా అద్భుతంగా ఉంది. ఒక పాట మంగ్లీ గారు పాడారు. ఆ మంగ్లీ గారి పాటతోని అందరికీ జోష్ వచ్చేసింది. థియేటర్లో అందరికీ ఊపు వచ్చింది. మంగ్లీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను.